నగర కార్పొరేషన్ పరిధిలోని తంగివేనపేట గ్రామ సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూటమి నాయకులు గ్రామస్తులతో కలిసి ప్రతి వీధిని కలిగి తిరిగిన ఎమ్మెల్యే ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పర్యటనలో భాగంగా మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంపై గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. డ్రైనేజీ కాలువల నిర్మాణం, అంతర్గత రహదారుల పునరుద్ధరణ, తాగునీటి ఎద్దడి నివారణ, విద్యుత్ లైన్ల సరిదిద్దడం, పరిసరాల పరిశుభ్రత వంటి ప్రధాన అంశంపై స్థానికులు విన్నవించగా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను సంబంధించి వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పెద్దపాడు గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మాతో నేనున్నాడు. 200-300 మందికి పని వచ్చినట్టు చేస్తాం, సరేనా? ఇక్కడ మీకు శెట్టివానిపేటకి, వానవానిపేటకి, పాతున్న వలసకి, చాపురంకి, కిల్లిపాలెము, ఈ 6 పంచాయతీలు ఇదే పని.